హలో అండి. అందరికీ నమస్కారం. నేను శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఓ సీత బదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా హే రామా ఒకరికొకరవుతామా సీతారామం చిత్రంలోని అద్భుతమైన గీతం. దుల్కర్ సల్మాన్, మృణాలిని ఠాకూర్ నటించిన సీతారామం చిత్రసీమకు గర్వకారణం. లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ జీవం పోశారు. 2022లో విడుదలైన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. అడుగడుగునా దేశభక్తి ఉప్పొంగి ప్రవహించే అద్భుత కథనం. దేశ సరిహద్దుల్లో మంచుకొండల్లో తడుస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న ప్రతి సైనికుడికి చేయెత్తి మొక్కాల్సిందే. వారు తమ జీవితాన్ని దేశానికి పణంగా పెట్టి కాపలా కాస్తూ ఉంటే హాయిగా మనం నిద్రపోగలుగుతున్నాం. కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ రక్షణ తమకు తొలి కర్తవ్యం అంటూ నిద్రలేని రాత్రులు గడిపే ప్రతి సైనికుడి యథార్థ జీవితం ఇలానే ఉంటుందని చెబుతూ అత్యంత హృద్యంగా చిత్రించిన సీతారామం సినిమా ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. 1964 నాటి పరిస్థితులను తెరకెక్కించిన చిత్రంలో కాశ్మీర్ సరిహద్దుల్లో పనిచేస్తున్న లెఫ్టినెంట్ రామ్ నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకుంటాడు. దురదృష్టవశాత్తు అతడికి ఎవరూ ఉండరు. ఇదే విషయం మీడియా ప్రతినిధికి తెలియడంతో మొదలైన కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరూ లేని అనాథ కావడంతో పూర్తిగా తన దృష్టంతా ఉద్యోగ బాధ్యతలకే అంకితం చేస్తున్న దుల్కర్ సల్మాన్కు మేమున్నామంటూ వేలాది మంది అతడిని తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తూ ఉత్తరాలు రాస్తారు. అందరికీ కుటుంబాల నుంచి ఉత్తరాలు వస్తుంటే తనకు ఎవరూ లేరని చూస్తూ ఉండిపోయే దుల్కర్కు గుట్టలు గుట్టలుగా ఆత్మీయుల నుంచి వచ్చే ఉత్తరాలు చదవడం, బదులు రాయడంలో ఆనందం పొందుతాడు. అలా వచ్చిన లెటర్స్లో భార్య సీతా మహాలక్ష్మి పేరుతో రొమాంటిక్ లెటర్స్ వస్తాయి. అసలు పెళ్ళే కాని తనకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదు. పైగా ఉత్తరాల్లో వారి కాపురం గురించి ఎంతో సంబరంగా రాస్తుంది. విషయం తోటి సైనికులకు సైతం తెలిసి అతడిని ఏడిపిస్తూ ఉంటారు. ఎవరి సీతా మహాలక్ష్మి? ఎందుకు ఇలా రాస్తుంది? ఆమె ఎలా ఉంటుంది తెలుసుకోవాలనే తాపత్రయంలో స్నేహితుల సాయంతో అతి కష్టంతో ఆమెను వెతికి పట్టుకుంటాడు. ఆమెతో కలిసి తనకు ఆత్మీయంగా ఉత్తరాలు రాసిన ప్రతి ఒక్కరిని కలిసి ఆశీస్సులు తీసుకుంటాడు. ఓ రాజకుటుంబానికి చెందిన మృణాలిని కాశ్మీర్ సరిహద్దుల్లో ఓసారి తనకు నచ్చిన వాటిని ఫోటోలు తీసుకుంటూ కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ జరిగిన అల్లర్లలో సీత ముష్కరుల చేతిలో చావబోతుంది. అక్కడ పరిస్థితిని అదుపు చేస్తున్న దుల్కర్ ఆమెను కాపాడడం కోసం తన భార్య అని అవతల వారికి చెప్పి రక్షిస్తాడు. ఆ విషయం అక్కడితో అతడు మర్చిపోతాడు. మృణాలిని అదే మాటలను గుర్తుపెట్టుకుని నువ్వు అనాథవు కావు, నేనున్నానంటూ భార్యగా పరిచయం అవుతుంది. ఎవరూ లేకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఒంటరి సైనికుడు కాదు, అతడికి అందరూ ఉన్నారనే భరోసా కల్పిస్తూ సాగిన చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఓ సైనికుడి జీవితం ఎలా ముగుస్తుందో ప్రత్యక్షంగా చూపుతూ పాకిస్తాన్ దుండగుల చేతిలో దుల్కర్ మరణంతో ముగిసిన చిత్రం ప్రతి ఒక్కరి మనసు కదిలిస్తుంది. సినిమా అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమాల్లో ఒకటి. అలాంటి సినిమాలకు ఇంత సందేశాత్మకంగా నిర్మించడం అనేది అభినందించాల్సిన విషయం. హను రాఘవపూడి లాంటి దర్శకులు చిత్రసీమకు గర్వకారణం.